మానవుడి నిత్యాన్వేషణ. శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ అనే రోజువారీ జీవితంలో భగవంతుని అనుభవంలోకి తెచ్చుకోవడం మీద ప్రసంగాల వ్యాసాల పూర్తి మొదటి పుస్తకంలోని 28వ ప్రసంగం పునర్జన్మ పరిపూర్ణత కోసం ఆత్మ చేసే ప్రయాణం. ఇందులో 2వ భాగం ఇప్పుడు మనం చదవబోతున్నాం. మీరు ఎలా మారాలి అనే దాన్ని మీరు విశ్లేషించి చూడండి. మానవుడిలో ఉన్న 4 విధాలైన ప్రాథమిక చైతన్యాన్ని తిరిగి గుర్తుకు తెచ్చుకోండి. శూద్రుడు ఇంద్రియాలకు బద్ధమైన స్థితి. వైశ్యుడు మానవుడి వ్యాపార లేదా సృజనాత్మక స్థితి. క్షత్రియత్వం యోధుడైన స్థితి. మానవుడు తన ఇంద్రియాలతో పోరాడి వాటిపై ఉన్న బంధాన్ని జయించాలని కోరతాడు. బ్రాహ్మణత్వం జ్ఞానం పొందిన స్థితి. దీన్ని అన్ని ఇంద్రియ బంధాలను జయించి ఎరుకతో బ్రహ్మంలో దేవుడిలో నిలకడగా నిమగ్నుడై ఉన్న మానవుడు సిద్ధించుకుంటాడు. ప్రతి మానవుడు ఈ 4 తరగతులలో ఒకదానిలోకి వస్తాడు. మీరు కనుక మిమ్మల్ని విశ్లేషించుకుంటే మీరు ఏ తరగతిలో ఉన్నారనేది గ్రహించగలరు. మీ చిన్నతనపు రోజుల నుంచి మీ జీవితాన్ని గురించి ఆలోచించి ఈ 4 వర్గాలలో దేనికి మీరు చెందుతారో యోచించండి. కేవలం ఇంద్రియాలకు తల ఊగుతూ డబ్బు సంపాదిస్తూ ఆనందాల కోసం జీవిస్తున్నారా? బహుశా కేవలం ఆలోచనారహితంగా పనిచేస్తున్నారేమో, లేదా సృజనాత్మకంగా ఆలోచించి పనిచేస్తున్నారో చూడండి. మీరు చిన్నతనం నుంచే సృజనాత్మకంగా ఉన్నారేమో, మిమ్మల్ని మీరు విశ్లేషించి చూసుకోండి. ఉదాహరణకు కొంతమంది పిల్లలు యాంత్రికమైన వస్తువులను గురించి వెంటనే ఆలోచించగలరు. వాళ్ళు వస్తువులను విప్పదీసి విడి భాగాలు చూసి తర్వాత వాటిని తిరిగి కలపగలరు. ఇతరులు చిత్రలేఖనంలోనూ లేదా సంగీతాన్ని వాయించటంలోనూ వినడంలోనూ గొప్ప ఆసక్తి చూపుతారు. ఈ జీవితంలో సృజనాత్మకత చూపారన్న దానికి సూచనగా మీరు ఆయా రంగాల్లో నిపుణులో లేక ప్రధానమైన వ్యక్తిలో కానవసరం లేదు. ఏమాత్రం ప్రాముఖ్యత లేని ఊసుపోక పాడుకునే గాలిపాటలు కూడా సృజనాత్మక మనస్సు సృష్టించినవే. ఒకరు సృష్టించింది ఏదైనా, అది నైపుణ్యంగా చేసినదైనా కాకపోయినా, అది సృజనాత్మక సామర్థ్యాన్ని వ్యక్తం చేస్తుంది. నవలలు రాయడంలోనో నటించటంలోనో చెక్క పనిలోనో చిత్రలేఖనం సంగీతం లేదా యంత్రాలతో పనిచేయడం లాంటివి చిన్నతనంలోనే బహిర్గతం అయితే బహుశా ఇంతకు ముందు జన్మలో మీరు వైశ్య స్థితికి చెందిన వారని సూచిస్తుంది. భార్యాభర్తలు ఒకరినొకరు గాని తమ పిల్లల సృజనాత్మక లక్షణాలను గాని చూసి ఎగతాళి చేయకూడదు. మరొకరి సృజనాత్మక స్ఫూర్తిని నొక్కి పెట్టడానికి ప్రయత్నించటం అనేది భగవంతుడి పరిణామక్రమానికి వ్యతిరేకంగా చేసే పాపం అవుతుంది. బాల్యం నుంచి మీరు ఎప్పుడూ మీ అంతరాత్మ నిర్దేశం ప్రకారం పనులు చేశారా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ పనులను మీరు నిరంతరాయంగా గమనిస్తూ మీరు తప్పు చేసినప్పుడు మిమ్మల్ని మీరు సరిచేసుకోవడానికి ప్రయత్నించారా? ఈ విధమైన లోపలి ప్రయత్నం మీ చిన్నతనం నుంచే ఉందా? అది మీరు 3వ లేదా క్షత్రియ జాతికి చెందిన వాళ్ళనే విషయాన్ని చెబుతుంది. కానీ చిన్నతనం నుంచే మీ ఆలోచనలు ఎప్పుడు దేవుడి మీదే ఉంటే మీరు 4వ లేదా ఆధ్యాత్మిక స్థితి అయిన బ్రాహ్మణత్వంలో ప్రవేశించారు. మీరు ఈ 4 తరగతులలో అంతగా పురోగమించని తక్కువ తరగతులకు చెందిన మానసిక ధోరణులను కలిగిన వాళ్ళని ఎరగడం మిమ్మల్ని నిరుత్సాహపరచకూడదు, కానీ మిమ్మల్ని ఉత్సాహపరచాలి. ఆత్మ విశ్లేషణ చేసుకున్న మీదట
మీరింకా అత్యున్నత స్థాయిని పొందలేదని గ్రహిస్తే మేము నిస్సహాయులైన దురదృష్టవంతులమని మిమ్మల్ని గురించి మీరు తలపోయకండి. తాత్పర్యం ఏమిటంటే, ఇప్పటికే మీరు మారకపోతే మీరు మారవలసిన సమయం ఇప్పుడు వచ్చిందని. లేకుంటే మీ ప్రస్తుత స్థితినే వచ్చే జన్మకు కూడా మోసుకుపోతారు. మరణం ఆసన్నమైనప్పుడు జీవిత ఆ ప్రత్యేక తరగతిని మీరు నెగ్గరాని, మీరు మరింత పై తరగతికి వెళ్ళడానికి స్వేచ్ఛ పొందామనే భావనను మీరు కోరతారు. కాబట్టి మీరు మీ జీవితాన్ని ఇప్పుడే మార్చుకోండి. మీరు ఇంతకు ముందు ఏమిటి అనే దాన్ని మిమ్మల్ని మీరు విశ్లేషించుకుని తెలుసుకోండి. అప్పుడు మరింత ఆదర్శప్రాయంగా మీ జీవితాన్ని రూపుదిద్దుకోగలుగుతారు. మీ విపరీత మానసిక ధోరణులను తిప్పికొట్టడం నేర్చుకోండి. మీరు ఇప్పుడు అనుభవిస్తున్న విధ్వంసకరమైన భావనలన్నీ గతంలో మీరు సృష్టించుకున్నవే. అలా కాకపోతే ఒకే కుటుంబానికి చెందిన కొందరు పిల్లలు చిన్నతనం నుంచే అసూయాపరులుగాను, మరికొందరు నిదానంగాను, ప్రేమపూర్వకంగాను ఎందుకవుతారు? కొంతమంది పిల్లలు మీరు ఒక పని చేయవద్దని చెబితే వాళ్ళు మీ మాట వినరు. ఇతరులు మౌనంగా విధేయంగా ఉంటారు. మరొక పిల్లవాడు దొంగతనం చేయవచ్చు. ఎందుకు? ఈ లక్షణాలు పూర్వజన్మల నుంచి పుట్టడానికి ముందు నుంచే సృష్టి అయి ఇప్పుడు బయటికి వస్తున్నాయంతే. నాకొకసారి ఒక చిన్న పిల్లవాడిని ఎత్తుకోమనిచ్చారు. నేను ఇంచుమించుగా వాడిని వదిలేయబోయాను. ఎందుకంటే ఆ పిల్లవాడు గత జన్మలో ఒక క్రూరమైన హంతకుడని దేవుడు నాకు చూపాడు. కానీ సాధారణంగా గతం అనేది ఎవరికీ తెలియకుండా దాయబడే రహస్యం. వాటి అంటే గత జన్మల యథార్థమైన వివరాలు మీరు తెలుసుకోవచ్చునని భగవంతుడు అనుకున్నప్పుడు మాత్రమే మీరు వాటిని కనుక్కోగలుగుతారు. లోపలి విలువకు బయటి హోదాకు మధ్యనున్న అంతరాన్ని తెలుసుకోండి. ఒకసారి న్యూయార్క్ లో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ఆఫీస్ పనిలో నాకు సహాయం చేసే ఒక ఆవిడ తాను ఒక అద్భుతమైన మనిషిని, ఒక భూత వైద్యుణ్ణి కలిశానని, తన గురించి అతడు అద్భుతమైన విషయాలను చెప్పాడని, గత జన్మలో తను మేరీ స్కాట్స్ రాణిని వెల్లడి చేశాడని నాకు నమ్మకంగా చెప్పింది. ఆవిడ ఆ రాణి అంటే నేను నమ్మలేదు. కానీ నిశ్శబ్దంగా దేవుడు ఆమె భ్రాంతిని తొలగించాలని చిన్న ప్రార్థన చేశాను. కొద్ది రోజులు గడిచాక ఒక విద్యార్థిని నన్ను చూడటానికి వచ్చింది. గొప్ప ఉత్సాహంతో అంది, నేను ఒక గొప్ప భూత వైద్యుణ్ణి. బ్రాకెట్స్ లో ఉంది. మా ఆఫీసులో పనిచేసే ఆవిడ చెప్పిన పేరే ఈ భూత వైద్యుడి. నేను ఒక గొప్ప భూత వైద్యుడిని ఇప్పుడే కలిశాను. నేను గత జన్మలో మేరీ స్కాట్స్ రాణిని అని ఆయన చెప్పాడు. మా ఆఫీసులో పనిచేసే ఆవిడ్ని గదిలోకి రమ్మన్నాను. అప్పుడు ఇద్దరు రాణులను ఎదురెదురుగా కూర్చోబెట్టి, నీలో ఎవరు నిజమైన మేరీ ఎదురెదురుగా కూర్చోబెట్టి నీలో ఎవరు నిజమైన మేరీ స్కాట్స్ రాణి అని అడిగాను. ఆ మహిళలిద్దరూ సంతోషంగా తమ తప్పును తెలుసుకున్నారు. కొట్టవచ్చినట్టుగా కనపడే బయటి హోదాతో నిజమైన లోపలి విలువను విచక్షణారహితంగా తేలిగ్గా వెంటనే నమ్మడం వల్ల వచ్చే ఒకనొక గందరగోళం ఇది. నిజం ఏమిటంటే మనం పొగడ్తలను ఇష్టపడతాం. అప్పుడప్పుడు విశ్వసించదగని వారు దీన్ని మన మీద అవకాశంగా తీసుకోవచ్చు. కానీ గత జన్మలో మీరు ఏమిటి, మీరు ప్రపంచం దృష్టిలో ప్రాముఖ్యం ఉన్నవారా లేదా అనేది తక్కువ ప్రాధాన్యత ఉన్నది. మన ప్రాపంచిక హోదా ఏదైనప్పటికీ ఒక దివ్య లేదా బ్రాహ్మణ తరగతిలో పుట్టడం అనేది ఉత్తమం. మీ అందరిలోనూ
ఆ దివ్య స్థితి కొద్దిగానైనా ఉంది, లేకపోతే ఈ ఉదయం మీరిక్కడ ఉండేవాళ్ళు కాదు. తూర్పు పడమరల మధ్య ఆత్మల బదలాయింపు. లక్షలాది మందిలో ఈ మందిరానికి మీరు ఆకర్షితులయ్యారు. ఎందుకంటే మీకు ఇంతకు ముందు ప్రాచ్య దేశాలతోనూ వాటి ఆధ్యాత్మిక బోధలతోనూ ఏదో సంబంధం ఉంది. మీరిప్పుడు బాహ్యానికి పాశ్చాత్యులు కాబట్టి ఇతర పాశ్చాత్యులు మత విశ్వాసం లేని వాళ్ళ చర్చికి హాజరవుతున్నందుకు మిమ్మల్ని చూసి నవ్వవచ్చు. ఎవరైతే తూర్పు దేశవాసుల మీద వ్యతిరేకత కలిగి ఉంటారో వాళ్ళు ఈ మధ్యకాలంలో అక్కడి నుంచి రాలేదు. కానీ ఎవరైతే తూర్పు దేశాల పట్ల మొగ్గు చూపటానికి ఇష్టపడతారో వాళ్ళు బహుశా ఈ మధ్యనే గత జన్మల్లో అక్కడ పుట్టి ఉండవచ్చు. ఆ విధమైన సూచనల ద్వారా తూర్పు పడమర దేశాల్లో పుట్టిన ఆత్మల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవచ్చు. మీ చిన్నతనం నుంచి మీరు అగరబత్తి ధూపాన్ని, తూర్పు దేశపు కథలను, చిత్రాలను చూసి ఆనందించేవారా? అలాంటి ఇష్టాలు మీరు ఈ మధ్యనే తూర్పు దేశాలతో కలిసి ఉన్నారని చూపుతుంది. తూర్పు దేశాల చాలా ఆత్మలు ఇప్పుడు అమెరికాలో పునర్జన్మనిందే. భౌతికమైన పరిపూర్ణతను కోరి ఆ కోరికను తీర్చుకుని ఆనందించటానికి, ఇంకా అమెరికా ఆధ్యాత్మిక ఆదర్శాలను ప్రోత్సహించడానికి, సాయం చేయడానికి వాళ్ళు ఇక్కడ పుట్టారు. అదేవిధంగా చాలా ఆత్మలు గతంలో అమెరికాలో పుట్టిన వాళ్ళు ఇప్పుడు భారతదేశంలో పునర్జన్మనిచ్చారు. ఆ విధంగా వాళ్ళు భారతదేశ ఆధ్యాత్మిక సంపదల నుంచి ప్రయోజనం పొంది భారత సమాజపు భౌతిక అభివృద్ధికి సహాయం చేయడానికి పునర్జన్మనిచ్చారు. మీలో చాలా మంది భారతదేశానికి వెళ్లి వారికి సహాయం చేయాలని, అదే విధంగా అనేక మంది భారతదేశం నుంచి వచ్చి అమెరికాలో సేవ చేయాలని నేను ఆశిస్తున్నాను. ఈ ప్రపంచం భగవంతుడి కుటుంబం. ఆయన అన్ని దేశాలను అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఆయనకు ఒకదాని మీద మరొక దానికి ప్రాముఖ్యం లేదు. మీ గతం తెలుసుకునేందుకు మరొక పరీక్ష ఏమంటే కొన్ని ప్రత్యేకమైన స్పందనలకు మీరు ఇచ్చే ప్రాధాన్యం. కొంతమంది వేడిని ఎల్లవేళలా ఇష్టపడతారు. తమ ఇతర జన్మల్లో వేడి వాతావరణానికి వాళ్ళు అలవాటు పడ్డారు. ఇతరులు చలిని ఎక్కువగా ఇష్టపడతారు. వాళ్ళు చలి ప్రదేశాలలో ఇంతకు ముందు పుట్టారని ఇది చూపుతుంది. కొండలన్నా సముద్రం అన్నా మీకు ప్రత్యేకమైన ఇష్టం ఉందంటే మీరు ఆ ప్రీతిని మరో జన్మ నుంచి తప్పకుండా తెచ్చుకున్నారనేది అర్థం. కొంతమంది పట్టణాన్ని వదలగానే ఒంటరితనాన్ని అనుభూతి పొందుతారు. వాళ్ళు ప్రశాంతంగా ఉండే ప్రదేశాల్లో ఉండలేరు. ఆ దృక్పథం కూడా గతం నుంచి పెంపొందించుకున్నదే. జీవితాంతం ఏదో ఒకటి సాధించాలనుకునే వాళ్ళు ఇంతకు ముందు ప్రముఖమైన వ్యక్తులు. ఆ సంస్కారాలు ఉండి వాటిని అభివృద్ధి చేసుకోకపోవడం, తమను తాము అణగదొక్కుకోవడమే. సరైన పరిసరంలో అటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి కాగలడు. మరికొందరు పరాజయం పొందుతూనే ఉంటారు. వాళ్ళు ముందుకు పోవడానికి ఏం చేసినా సరే వాళ్ళు గతం నుంచి పరాజయ ధోరణిని మోసుకొచ్చారన్న దాన్ని ఇది సూచిస్తుంది. కానీ వాళ్ళు దాన్ని జయించడానికి చేసే పోరాటాన్ని వదిలేయకూడదు. అలాంటి వ్యక్తులు తమ చెడు ధోరణులను ఇప్పుడే జయించాలి, లేదా అవే తప్పులు వచ్చే జన్మలో కూడా వ్యక్తమవుతాయి. తన ప్రారంభ సంవత్సరాల్లో ఆయన స్థాపించిన కోడాక్ కంపెనీ 25 సెంట్లకు ఒక షేర్ను విక్రయించదూపినప్పటికీ అవి అమ్ముడుపోయేవి కావని, తాను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి కుటుంబం ఆ సంబంధానికి అభ్యంతరాలు చెప్పిందని జార్జ్ ఈస్ట్మన్ నాకు ఒకసారి చెప్పాడు. ప్రతికూల పరిస్థితులు ఎలాంటివంటే
తాను ఎప్పటికీ సఫలత పొందలేనేమో అనుకునేవాడు. అయినప్పటికీ కొద్ది కాలం గడిచాక ప్రతిదీ అతడి కోసం తెరుచుకుంది. ఎందుకంటే ఆయన ఇంతకు ముందు సృజనాత్మకమైన పట్టుదల ఉన్న వ్యక్తి కాబట్టి. ఆయన అవే లక్షణాలను ఈ జన్మలో కూడా అభివృద్ధి చేసుకుంటూ వచ్చాడు. చిన్నతనం నుండి పెద్ద భవంతులను, చాలా మంది నాతో ఉండడాన్ని, నీడనిచ్చే చెట్లను, నీటిని నేను ఎక్కడికి వెళ్ళినా ఉండాలని నేను కోరుకున్నాను. నేను ఆకర్షించేది వీటినే. నా చిన్నప్పటి నుంచే నాకు తెలుసు నేను వాటిని పొందుతానని. నేను వాటి కోసం కోరినప్పుడు, ప్రయత్నించినప్పుడు ఈ ప్రదేశాలు సులువుగా నా దగ్గరికి వస్తాయని నాకు తెలుసు. నేను దీని గురించి మాట్లాడినప్పుడు జనాలు ఒక్కొక్కసారి శంకిస్తూ నవ్వేవాళ్ళు. అయినప్పటికీ ఆ పరిసరాలు రూపుదాల్చాయి. మా రాంచీ విద్యాలయంలో ఒక పెద్ద కొలను ఉంది. మా దక్షిణేశ్వర్ ప్రధాన కార్యాలయం గంగా నదికి అభిముఖంగా ఉంది. మా ఎన్సినిటస్ ఆశ్రమం పసిఫిక్ సముద్రాన్ని చూస్తుంటుంది. జార్ఖండ్ రాంచీలోని విద్యాలయం 1918లో వితరణశీలురైన కాసిం బజార్ మహారాజు గారి సంస్థానపు స్థలంలో స్థాపించబడింది. యోగదా మఠం, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా వారి ప్రధాన కార్యాలయం దక్షిణేశ్వర్, కోల్కతా 1939లో స్థాపించబడింది. ఎన్సినిటస్ కాలిఫోర్నియాలో పెసిఫిక్ మహాసముద్రాన్ని చూస్తున్న ఆశ్రమం రాజర్షి జనకానంద జేమ్స్ జే లింగ్ గారు పరమహంస యోగానంద గారికి 1936లో బహుమతిగా ఇచ్చింది. రాజర్షి జనకానంద గారు ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతిని అందుకున్న పరమహంస యోగానంద గారి శిష్యులు. 1952లో పరమహంస యోగానంద గారి తర్వాత యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కు అధ్యక్షులయ్యారు. కనుక ఈ ఫుట్ నోట్ లో ఇచ్చిన వివరాలను బట్టి మనకి రాంచీ విద్యాలయము, అలాగే కలకత్తాలోని దక్షిణేశ్వర్లోని కార్యాలయము, పసిఫిక్ మహాసముద్రాన్ని చూస్తున్న కాలిఫోర్నియాలోని ఆశ్రమమే అన్నీ కూడా యోగానంద గారి అభీష్టాన్ని నెరవేర్చేవే. ఇది ఫుట్ నోట్ లో విశేషం. కాబట్టి మీ ప్రస్తుతం ఉన్న బలమైన మొగ్గుదలను బట్టి విశ్లేషించి చూస్తే ఎంతో ఖచ్చితంగా మీరు ఇంతకు ముందు ఎలాంటి జీవితాన్ని గడిపారన్నది చెప్పవచ్చు. పునర్జన్మ పరిపూర్ణత కోసం ఆత్మ చేసే ప్రయాణం అనే ఈ ప్రసంగంలోని 2వ భాగం ఇంతటితో ఆపుతున్నాం. వస్తావట్టిదే పోతావట్టిదే ఆశయందుకంట చేసిన ధర్మము చెడని పదా